రైట్ గా ఏపీ కేబినెట్ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరగనుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై విధి విధానాలను చర్చించి ఆమోదం తెలపనున్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి అధికారికంగా పేరు కూడా ఖరారు చేయనున్నారు. భవన క్రమబద్ధీకరణ స్కీమ్ పైన చర్చించే అవకాశం ఉంది. ఇక గత కేబినెట్ లో దీనిపై చర్చ జరిగినా నిర్ణయం తీసుకోలేదు. ఇక సీఎం బృందం సింగపూర్ టూర్ పైన, లిక్కర్ స్కామ్ లో తాజా పరిణామాలపైన మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ అవుతోంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి చర్చ ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఉండబోతుందని చెప్పాలి. ఎందుకంటే 15 తారీఖు నుంచి కూడా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందో దానికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోద ముద్ర వేయడానికి ఈ రోజు కేబినెట్ లో చర్చిస్తారు. అలాగే ఈ స్త్రీ శక్తి పేరుతోటి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందించాలని నిర్ణయించింది. ఎంపిక చేసినటువంటి 5 రకాల బస్సుల్లో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర లభించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక టూరిజం ప్రాజెక్టులు, కొన్ని కీలక సంస్థలకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో భూ కేటాయింపులు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్ పైన కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఇక నాలా చట్ట సవరణకు సంబంధించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోబోతోంది. గత కేబినెట్ లో దీనిపైన చర్చ జరిగినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కాబట్టి ఈ రోజు మరొకసారి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించుకోవడం కోసమే నాలా చట్టం అని చెప్పి కూడా కొన్ని మార్పులు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు నాలా చట్టానికి సంబంధించినటువంటి నిర్ణయం పైన కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక సహజంగా కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ పరిణామాల పైన ప్రతి కేబినెట్ లో మాట్లాడతారు. కాబట్టి ఈసారి కేబినెట్ సమావేశంలో లిక్కర్ కేసుకి సంబంధించినంత వరకు కూడా చాలా వరకు అరెస్టులు జరిగాయి. అలాగే కొన్ని వీడియోలు, ఫోటోలు లాంటివి కూడా ఏదైతే అరెస్ట్ అయిన వ్యక్తులకు సంబంధించి బయటకు వచ్చిన నేపథ్యంలో సిట్ కార్యాచరణ ఎలా ఉంది అనే దానికి సంబంధించి, అలాగే ప్రతిపక్షం దాన్ని ఎట్లా తీసుకుంటుంది అనే అంశాలకు సంబంధించినటువంటి విషయం పైన కూడా చర్చిస్తారు. ఇక భవిష్యత్ కార్యాచరణ పైన ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వైసీపీ చేసేటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మంత్రులంతా కూడా అలర్ట్ గా ఉండాలనే విషయాన్ని కేబినెట్ లో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక పూర్తి స్థాయిలో శాఖల మీద మరింత పట్టు సాధించాలనే విషయం పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకే ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో 14 నెలల కాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో మంత్రులతోటి ఈ రోజు సీరియస్ గానే చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. బ్రాహ్మణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.